మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎస్, ఒక పేషెంట్ అండ్ ఒక వ్యూయర్ మనకు ఒక కామెంట్ పెట్టారు. అండ్ ఆయన డయాబెటిక్. అదే తను అడిగింది ఏంటంటే, నేను షుగర్ టెస్ట్ చేసుకున్నాను, మార్నింగ్ చేసుకున్నప్పుడు 135 నాకు బ్లడ్ షుగర్ ఉన్నట్టుగా తెలిసింది. ఇది దేనికి సంకేతం అండి? లేకపోతే నేను ఫుడ్ ఏమైనా మార్చుకోవాలా? అసలు ఏంటి నా పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు ఆయన. ఏంటంటారు అసలు? అలాంటి ప్రశ్న రావడం చాలా మంచిది. మళ్ళీ అతను అలాంటి క్వశ్చన్ అంటే ఫాస్టింగ్ షుగర్ 135 నార్మలా అబ్నార్మలా అని అడుగుతున్నారు. సో డెఫినెట్గా అబ్నార్మలే. ఫాస్టింగ్లో షుగర్ అనేది మనం 100-110 మ్యాక్సిమం. 85-95 ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచిది. 100 లోపు ఫాస్టింగ్ మెయింటైన్ చేయగలిగితే చాలా మంచిది. 70 కంటే పైన 100 కంటే లోపు. 70 చిల్లర మెయింటైన్ చేస్తే లో షుగర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది రాత్రిలో. కాబట్టి 80-90 మనం కరెక్ట్ అనుకుంటాం పేషెంట్స్, ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళల్లో. వయసు ఎక్కువైన వాళ్ళల్లో లో షుగర్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 10 పాయింట్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అంటాం. కొంచెం మిడిల్ వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు ఆ 10 పాయింట్లు కూడా ఎక్స్ట్రా ఉండాలి వాళ్ళకి? కాబట్టి దీర్ఘకాలపు దుష్ఫలితాలను నివారించడానికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. పెద్దవారికి ఎందుకు 10 ఎక్కువ పెడతామంటే, అక్కడ దీర్ఘకాలం అనే పాయింట్ కంటే కూడా ప్రస్తుతం ప్రమాదాలు ఎటువంటివి కూడా ఉండకూడదు. కాబట్టి సేఫ్ జోన్లో పెట్టుకుంటాం, సేఫ్ జోన్లో. సో ఏదైనా కూడా 100-110 లేదా 120 వరకు చూడొచ్చు. 135 అనేది హైయర్ సైడ్. ఈవెన్ ఇప్పుడు ఒక షుగర్ లేని వ్యక్తికి ఒక ఫాస్టింగ్ అనేది 126 దాటితే డయాబెటీస్ అనేది ముద్రపడుతుంది. 110 నుంచి 125 వరకు ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఇతని ప్రీ డయాబెటిక్. సో 126 దాటిన తర్వాత హీఈస్ కాల్డ్ యాజ్ ఎ డయాబెటిక్. సో అంటే 126 వరకు ఫాస్టింగ్ మెయింటైన్ చేయాలని కాదు, నువ్వు 100 లోపే మెయింటైన్ చేయాలి. సో ఎందుకు ఫాస్టింగ్ కంట్రోల్లో ఉండాలి? ఇది నెక్స్ట్ ప్రశ్న. ఏం ఫాస్టింగ్ 135 ఉంటే ఏం నష్టం ఏంటి? నేను బాగున్నాను కదా. సో ఇప్పుడు 135 అంటే 35 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ. 100 నుంచి 35 కూడితే 135 వచ్చింది. ఇప్పుడు ఒకరికి ఫాస్టింగ్లో 100 ఉందండి, మంచి డయాబెటీస్ పేషెంట్, ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మంచి వైద్యుడు, మంచి మందులు, పేషెంట్ బాగున్నారు, 100 ఫాస్టింగ్. ఇప్పుడు తను టిఫిన్ తింటే షుగర్ 40 పాయింట్లు పెరుగుతుంది మంచి కంట్రోల్లో. కాబట్టి తిన్న తర్వాత అతనికి తినకముందు 100 ఉంది. సో తిన్న తర్వాత 40 పెరిగి 140 అయింది. సో తినకముందు 100, తిన్న తర్వాత 140. వెరీ గుడ్. ఇతనికి హెచ్బిఎన్సీ కూడా చాలా వరకు మంచి కంట్రోల్ కనపడుతుంది. సో ఏదైనా ఆహారాలు తింటే 40-50 పాయింట్లు పెరగచ్చు షుగర్ అని మనం భావిస్తాం. సో నీకు తినకముందే 100 కంటే పైన ఉంటే తిన్న తర్వాత కూడా అంతకంటే పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు 135 ఫాస్టింగ్లో ఉంది, ప్లస్ ఒక తిన్న తర్వాత తనకి కరెక్ట్గా షుగర్ పెరిగింది అనుకుందాం, 40 పెరిగింది. సో 135 + 40 175కి వెళ్ళిపోయిందా పీపీ? పోస్ట్ ప్రాండియల్ మనకు 175కి వెళ్ళిపోయింది కదా. సో ఇదే పేషెంటు తిన్న తర్వాత ఇదే 40, ఇతనికి ఫాస్టింగ్లో 35 తక్కువ ఉండింటే 100, సో తినకముందు 100 ఉండింటే తిన్న తర్వాత 140 వచ్చేది కదా. అది ఎలా వచ్చిందంటారు సార్? అంటే రీజన్ ఏంటి? ఫాస్టింగ్కి ట్రీట్మెంట్ చేయాలి. సో ఒక పేషెంట్ మన దగ్గరికి షుగర్ లెవెల్స్ తెచ్చినప్పుడు తనకి ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉంటే దానికి ఒక వైద్యం ఫోకస్ చేస్తాం. పిల్లోడు ఎలాగ మ్యాథ్స్లో మార్కులు తక్కువ వస్తే మ్యాథ్స్కి ఫోకస్ చేస్తాం, తెలుగులో మార్కులు తక్కువ వస్తే తెలుగు ఫోకస్ చేస్తాం. ఆ విధంగా అన్ని షుగర్ లెవెల్స్కి అన్ని మందులు ఒకటే కాదు. నేను అందుకే చాలామంది పేషెంట్స్ ఏదో ర్యాండమ్ బ్లడ్ షుగర్ తీసుకొస్తే తిరస్కరిస్తా. వాళ్ళు అనుకుంటారు నేను మొండివాడిని అని చెప్పి. నేను కాదు మొండివాడిని, మనం చేస్తున్న వ్యాధి మొండిది. దానిని మనం అధిగమించడానికి మనం తెలివిగా ప్రవర్తించాలి. సో నాకు తినకముందు షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత షుగర్ ఎంత ఉంది అని క్లారిటీగా తెలిసినప్పుడు నేను ట్రీట్మెంట్ని దానికి అనుకూలంగా ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు నాకు ఒక పేషెంట్ తినకముందు 72 ఉంది, తిన్న తర్వాత 220 ఉంది షుగరు. సో తిన్న తర్వాత అతనికి షుగర్ 150 పాయింట్లు పెరిగింది. సో నేను ఇక్కడ వైద్యంలో ఏం చేసుకుంటాను, ఫాస్టింగ్లో ఇంకొక 20 పాయింట్లు పెరిగేలాగా మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ కరెక్షన్ చేసుకుంటా. ట్రీట్మెంట్లో ట్యాబ్లెట్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, ప్లస్ మైనస్ ఇది అడ్జస్ట్మెంట్ చేసి తనకు 70 కాకుండా 90 అన్న తినకముందు ఉండేలాగా చూసుకుంటా, పడిపోకుండా. సో నేనేం చేశాను, 20-30 పాయింట్లు ఇక్కడ ఇతను ఫాస్టింగ్లో పెంచాను. కాబట్టి
ఇప్పుడు పోస్ట్ ప్రాండిల్ని నేను కానీ ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్కి మెడికేషన్ సెట్ చేయకపోతే రేపు పోస్ట్ ప్రాండిల్ అక్కడి నుంచి ఇంకో 30 పెరుగుతుంది. సో ఇక్కడికి ఏమవుతుంది, మార్నింగ్ తీసుకుంటున్న మెడిసిన్స్ ఏదైతే ఫుడ్ తిన్న తర్వాత షుగర్స్ని పెరగనివ్వకుండా నియంత్రించాలనో అక్కడ నేను మోతాదులు మార్చుకుంటాను. ఒక మాత్ర అవసరమైతే యాడ్ చేసుకుంటా, తిన్న తర్వాత పెరగకుండా, లేదా ఉన్న వాటిని ఏదైనా మోతాదు మార్చగలుగుతానా, లేదా వాటికి ఇంకొక ట్యాబ్లెట్ కలిపి ఏదో పెట్టుకుంటానా, లేదా ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ డోసే కొంచెం డోస్ అడ్జస్ట్ చేసుకుంటాను అనేది నేను ఆలోచించుకొని ఆ పేషెంట్ డైలీ యాక్టివిటీని బట్టి మనం మేనేజ్ చేసుకుంటాం. సార్ అసలు మెడిసినే లేకుండా ఓన్లీ ఫుడ్తోనే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అసలు? చేయొచ్చు, అది ఒక్క స్థాయి వరకు. ఇప్పుడు చిన్న పిల్లలు ఈత నేర్చుకునేటప్పుడు చిన్న పూల్లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఈత వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పూలైనా ఒకటే. బట్ ఈత రానప్పుడు నేను పెద్ద పూల్లో దిగుతానంటే కుదరదు, చాలా ప్రాబ్లం చిన్న పూల్లో. సో డయాబెటీస్ ఫ్రెష్గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ డైట్స్ ఇవన్నీ కరెక్ట్గా పాటించి మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవాలనేదే మా ప్రార్థన. బట్ వీళ్ళు మాట వినట్లేదు. వీళ్ళేమో అన్నీ తినకూడని తినేసి షుగర్ పెంచుకొని అనవసరంగా పెరిగిన షుగర్స్ని వైద్యానికి వస్తున్నారు రిపోర్ట్లు తీసుకొని. ఇన్సులిన్ మనలో రిజర్వ్ ఉన్నంత వరకు, హైపర్ ఇన్సులిమియా స్టేటస్లో ఉన్నప్పుడు డైట్తో కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఇన్సులిన్ ఇంకా సరిపోతుంది. ఆ ఇన్సులిన్ కరెక్ట్గా వినియోగించుకుంటే చాలు. ఇప్పుడు ఆర్థికంగా ఒక వ్యక్తికి ఇంత ఆదాయం ఉంది, అయినా డబ్బులు అవసరం అవుతున్నాయి, అప్పులు అవుతున్నాడు. ఆయన ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయానికి ఖర్చులకి సరిపోతుంది, ఆయనకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఒకరికి నిజంగా డబ్బులు లేవు. ఎంత ఆదాయం తక్కువ ఉందంటే నువ్వు ఎంత ఖర్చు తగ్గించినా కూడా తిండికి సరిపోదు అక్కడ. ఇక్కడ మనం హెల్ప్ చేయాలి. ఇక్కడ హెల్ప్ చేసి తనకు తిండికి, తన కనీస జీవితానికి అవసరమైన దానికి మనం సహాయం చేస్తేనే అక్కడ. అట్లా డయాబెటీస్ కూడా ఒకరిలో ఇన్సులిన్ సరిపోతూ ఉంటుంది. సో ఇన్సులిన్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా వాళ్ళు డైటు, ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మేనేజ్ చేసుకోగలిగితే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ అండి. వచ్చిన ప్రతి పేషెంట్కి ఇన్ని మందులు ఇవ్వాలనేది ఉద్దేశం ఎప్పుడు కాదండి. మనకు పేషెంట్స్ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికితే ఒక డాక్టర్గా మనకు అది గౌరవం, మనకు అదే ఆదాయం కూడా మనకు అదే. బట్ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఫాస్టింగ్ షుగర్ 135 ఉండటం కరెక్టా కాదా అని. సో ఫాస్టింగ్లోనే షుగర్ ఎక్కువ ఉంటే తిన్న తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. కాబట్టి ఫాస్టింగ్ అనేది కంట్రోల్లో ఉండాలి. కాబట్టి పోస్ట్ పాండిల్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది తర్వాత మనం ప్లానింగ్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మనకి అక్కడే డిసైడ్ అయిపోయింది మార్నింగ్ అంత ఉంది అని అంటే ఎక్కువే ఏ ఉంది. స్టేజ్ లో ఉన్నారు అనేది. కరెక్ట్గా చెప్పారండి. ఎవరైతే చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు మీరు. నాకు చాలా హ్యాపీ. ఒక కామెంట్ పెట్టారు, వాళ్ళకి అర్థమైందని భావిస్తున్నాను సార్. మేబీ మాక్సిమం వాళ్ళకి ఒక ఐడియా వస్తే వాళ్ళ హెల్త్ పట్ల తగు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆ క్వశ్చన్ రైజ్ చేయడం కూడా గొప్ప విషయం. చాలా 135 స్టిల్ చాలా బెటర్ వాల్యూ అండి. ఈ మధ్య కాలంలో కొత్తగా షుగర్ కనుక్కున్న వాళ్ళలో ఫాస్టింగ్ 300-400 ఉంటుంది. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇంకా ఫాస్టింగ్ 300 ఉంటే నువ్వు ఏమి తినకపోయినా కూడా తిన్న తర్వాత 330 అయితే వస్తుందిగా, 30 అన్న పెరుగుతుందిగా ఏదైనా. మన వీడియోస్ ఏవైతే మీరు చెప్పున్నారో అవి చూస్తే కొంతవరకు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అవును. సో ఇప్పుడు ఫాస్టింగ్లో ఒక వ్యక్తి 300 రిపోర్ట్ పట్టుకొని నా దగ్గరికి వచ్చారనుకోండి, ఇంకెన్ని రిపోర్ట్లు ఉన్నా సరే నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి మన వైద్యం చేసేది ఫాస్టింగ్ని. 300లో 200 తగ్గిస్తే ఇంకా మిగిలింది 100. సో ఫస్ట్ ఫాస్టింగ్ తగ్గించేస్తే దానికి ఒక కమెంట్ కూడా మేము చెప్తాం, ఫిక్స్ ద ఫాస్టింగ్ ఫస్ట్ అంటాం. సో ఫాస్టింగ్ ఫస్ట్ ఫిక్స్ చేసేస్తే పోస్ట్ పాండిల్ ఫిక్స్ చేసుకోవడం తర్వాత ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఫాలోస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.